वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्तु दुग्धं गीतामृतं महत्तु। अपरिमितमुलैన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగ ఫలపరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఇందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు। బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా। అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగజెప్పి ఉన్నత పదముల వనరంగ కరుణించు పన్నగ శయనుడే బ్రహ్మయోగి తానే తానే ఇందరి గురుడు। యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం। తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపజేయు అనిమిషగతులను అభ్యాసయోగి తానే తానే ఇందరి గురుడు। సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు తానే తానే ఇందరి గురుడు। సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఇందరి గురుడు। సర్వోపనిషదో గావః దోక్తా గోపాలనందనః। పార్థుని నిమిత్తముగా చేసుకుని సమస్త మానవాళికి స్వామివారు భగవత్ సందేశాన్ని వేద జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి విధానము। ఇంతవరకు మనం భగవద్గీత ప్రథమాధ్యాయము ద్వితీయాధ్యాయము తృతీయాధ్యాయాలు ముగింపజేసుకున్నాము। ఇక 4వ అధ్యాయము జ్ఞానయోగమునందు ప్రవేశిస్తూ ఉన్నాము। ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। శ్రీమద్భగవద్గీత अथ चतुर्थोऽध्यायः
జ్ఞానయోగః. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనుః విశ్వాకవే అబ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. స ఏవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోऽసి మే సఖా చేతి రహస్యం హేతత్తోత్తమం. శ్రీ భగవానువాచ. చాలా అధ్యాయాలలో అర్జునుడు తన సందేహాన్ని వెలిబుచ్చటం, తద్విషయాన్ని స్వామివారు చెప్పటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. 3వ అధ్యాయం అయితే అర్జునుడు ప్రశ్న వేస్తాడు. ఈ కర్మ జ్ఞానం ఈ రెండింటిలో ఏది సముచ్చయం, ఏది గొప్పది, లేదా ఏ మార్గంలో ప్రయాణం చేయాలి అని తన సందేహాన్ని అడగడం కారణంగా స్వామివారు 3వ అధ్యాయం కర్మయోగాన్ని చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత మరి జ్ఞానయోగం స్వామివారి స్వయంగా ఆరంభం చేస్తూ ఉన్నారు. మొట్టమొదట్లో అర్జునుని యొక్క సందేహం ఏమి లేదు. స్వామివారే ఆ యోగం 3వ అధ్యాయంలో ఏ యొక్క యోగ సంబంధమై ఉన్న అంశాన్ని బోధించాడు. ఆ యోగం యొక్క ఆవశ్యకత, అది ఎక్కడి నుంచి ఆరంభమైంది, ఎప్పటి నుంచి ఆరంభమైంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ 4వ అధ్యాయం జ్ఞానయోగంలో స్వామివారు చెప్పుకొస్తూ ఉన్నారు. 3వ అధ్యాయం కర్మయోగం. యోగం అంటే రెండింటి కలయిక. స్వరూపానుభవాన్ని పొందటానికి యోగ్యమై ఉన్నటువంటి మార్గాన్ని కర్మయోగము అని, దాని యొక్క ప్రత్యేకతలు ఇక 3వ అధ్యాయంలో చాలా చక్కగా అన్ని విషయాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. అది సర్వోన్నతమై సర్వ మానవాళిని తరింపజేసేదిగా ఉన్నటువంటి యోగము అనబడేటువంటిది మరి ఎక్కడి నుంచి ఇది జాలువారి వస్తూ ఉన్నది అనేటువంటి విషయం మీద 4వ అధ్యాయంలో స్వామివారు శ్రీ భగవానువాచ, శ్రీ భగవాన్ ఉవాచ అవుతుంది. ఇమం వ్యవస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వ్యవస్వాన్ మనవే ప్రాహ మనుః విశ్వాకవే అబ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తం యమం రాజర్షయః విదుః సహ సకాలేన ఇహ మహతా యోగః నష్టః పరంతప. సహ ఏవ అయం మయా తే అద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తః అసి మే సఖా చ ఇతి రహస్యం హి ఏతత్తు ఉత్తమం. ఇమం వ్యవస్వతే యోగం ప్రోక్తవా. అయ్యా, ఇంతవరకు నీకు చెప్పినటువంటి యొక్క యోగ మార్గం ఉన్నదో ఆ యోగ మార్గాన్ని నేను మొట్టమొదటిగా సూర్య భగవానునికి బోధించాను. ప్రోక్తవాన్ అహం అవ్యయం నాశరహితమై ఉన్నటువంటి ఈ యోగాన్ని మొట్టమొదటిగా సూర్యునికి బోధించాను. వ్యవస్వాన్ మనవే ప్రాహ. వ్యవస్వంతుడు సూర్య భగవానుడు మనవే మనువునకు బోధించాడు. మనుః విశ్వాకవే అబ్రవీత్. మనువు విశ్వాకుడు అనేటువంటి రాజునకు అబ్రవీత్ పలికాడు, చెప్పాడు. ఇట్లా
ఏవం పరంపరా ప్రాప్తం, ఈ ప్రకారముగా పరంపరగా మరి ఈ రాజర్షయ విదుహు, రాజర్షులైనటువంటి వారు యోగాన్ని శీలిస్తూ చక్కగా అందరి చేత ఆచరింప చేయిస్తూ వస్తూ ఉన్నది. సకాలే నేహ మహత యోగ నష్ట పరంతప, గొప్పదై ఉన్నటువంటి ఆ యోగం మరి చాలా కాలం కావటం కారణంగా యోగ నష్ట, ఇటీవల కాలంలో అది ఆచరణాత్మకమై ఉన్నటువంటి అంశం కొంతవరకు మరుగు చేయబడింది, నష్టమయ్యింది. సహాయేవాయం మయా తేద్య, మయా నాచే చెప్పబడినటువంటి యోగము పురాతన, ఎప్పటి నుంచో వస్తూ ఉన్నటువంటి యోగ మార్గం. భక్త అసి మే సఖాచ ఇది, మే నాకు, త్వం నీవు, భక్త అసి భక్తుడవై ఉన్నావు, సఖాచ ఇది నువ్వు నాకు సఖుడవై ఉన్నావు. అలాంటి విధముగా రహస్యమై ఉన్నటువంటి నీవు నాకు భక్తుడవు, స్నేహితుడు అయి ఉండటం కారణంగా నీకు ఈ విషయాన్ని ఎప్పుడు బోధిస్తున్నాను అని స్వామి చెప్పారు. కాబట్టి ఈ ప్రకారంగా ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్, సూర్య భగవానుడు, భగవంతుని మొట్టమొదటి శిష్యుడు సూర్య భగవానుడు. ఈనాడు విశ్వమంతా కూడా జీవం కలిగి, ప్రాణం కలిగి, వ్యవహారం కలిగి ఉన్నారు అని చెప్పనంటే సూర్య భగవానుని అనుగ్రహం. ఆయన గనక లేకపోయాడు అంటే విశ్వమే లేదేక. సమస్త విశ్వానికి ఆయన ప్రాణాధారం. తన కిరణములను ప్రసరింపజేసి సమస్త జీవులలో ఆయన ప్రాణాన్ని పోస్తూ ఉన్నాడు. ఏ యొక్క మొక్క మీద కిరణములు ప్రసరించవో ఆ మొక్క పెరిగే అవకాశాలు లేవు. ఆ కిరణములనే ఆహారముగా తీసుకుని చెట్లు పెరుగుతూ ఉన్నాయి. ఈ ప్రకారంగా ఈ విశ్వం అనేటువంటిది ఉన్నది అని చెప్పానంటే సూర్య భగవానుడు ఆయన కనుక లేకపోయాడా అంటే ఈ జగత్ అనేది ఉండే అవకాశాలు లేవు. అందువల్ల విశ్వానికి ఆయన చక్కగా పోషకుడు. సమస్త జలరాశులను తన కిరణాల ద్వారా వినివీధి వైపుకు తీసుకుని ఆకాశమునందు నిక్షిప్తం చేసి ఋతుకాలమునందు ఆయన వర్షింపజేసి సమస్త విశ్వాన్ని సస్యశ్యామలంగా మంచిగా కాపాడుతూ ఉన్నటువంటి అతడు. ఈ ప్రకారంగా మరి చూస్తే సూర్య భగవానుని యొక్క విశేషాలు మనకి ప్రశ్నోపనిషత్తులో చాలా చక్కగా పిప్పలాద భగవానుల వారు చెప్పుకొస్తారు. సూర్యుని యొక్క ఆవశ్యకత, ఆయన యొక్క ప్రభావము, ఆయన వల్ల జీవులు ఉత్పన్నమయ్యేటువంటి యొక్క విధానము, ఇవన్నీ మీకు ప్రశ్నోపనిషత్తులో మొదటి ప్రశ్నలోనే ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రకారంగా సూర్య భగవానునికి ముందుగా భగవంతుడు తన జ్ఞానాన్ని అందించాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ చెప్పిన వాడను అయితిని. అవ్యయం నాశరహితమై ఉన్నటువంటిది యోగము. ఎల్లవేళలా అందరూ కూడా చక్కగా పాటించేటువంటి విధానమే యోగం. రెండింటి కలయిక భగవంతునితో అనుసంధానం కలగజేసేటువంటిది యోగము. యుజ్యత ఇది యోగ యుజుర్యోగే, రెండింటి కలయికను యోగము అనే మాటగా చెప్తారు. రెండింటి ఎడబాటు దాన్ని వియోగము అని చెప్పినంట. విశ్వంలో చాలా ఉన్నాయి, అవన్నీ కూడా వియోగముతో సంబంధపడి ఉన్నటువంటి యోగాలు. పుత్రయోగము, ధనయోగము, పదవి యోగము, ఇట్లాగా చూస్తే జీవితంలో లభ్యమయ్యేటువంటివన్నీ కూడా యోగాల కిందే వచ్చేటువంటి అంశం. ఇవి అవ్యయమై లేవు, వ్యయమైపోయేటువంటివిగా ఉన్నాయి.
కాబట్టి ఈ యోగాలన్నీ కూడా మానవునికి ఆ సమయంలో సంతోషాన్ని ఇస్తాయి, తర్వాత కాలంలో దుఃఖాన్ని మిగులుస్తాయి. అది ఈ యోగాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే వియోగముతో సంబంధం పడి ఉన్నాయి. ఒక బ్రహ్మముతో పొందేటువంటి సంయోగం అది శాశ్వతముగా ఉండేటువంటి విధానం. ఒక్కసారి జీవుడు బ్రహ్మైక్యం చెందాడు అని చెప్పనంటే ఇక అక్కడ జీవుడు లేడే జీవో బ్రహ్మైవనా పరహ. ఆ జీవత్వం యోగం వల్ల నశింపజేసుకుని బ్రహ్మత్వం పొందటమే యోగం యొక్క ఉద్దేశం. కనుక నివృత్తి మార్గం ద్వారా మనస్సును అంశ యొక్క ఆశ్రయంలో ఉంచి నివృత్తి మార్గంలో ప్రయాణం చేయటం కారణంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటని చెప్పానంటే అంటే ఆ నివృత్తి మార్గంలో పోయేటువంటి వారికి అనేక జన్మలుగా ఉన్నటువంటి సంస్కారాలు సూక్ష్మదేహంలో నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. కాబట్టి ఇవి ఈ జీవునికి అనేక జన్మలు ప్రసాదించేవిగా అవి ఏర్పడి ఉన్నాయి. పూర్వ జన్మలలో చేసిన కర్మలు అనుభోక్తవ్యం, అనుభవించక తప్పదు అన్నారు. కాబట్టి ఆ ప్రకారంగా మరి ఆ సూక్ష్మ దేహంలో పడ్డటువంటి కర్మలు ఎన్ని దేహములు ధరించి అనుభవిస్తే అవి తీరిపోయేవిగా ఉన్నాయి. అనంత కోటి జన్మలు అన్నారు. పరంపరగా జీవులు విశ్వంలో పరిభ్రమిస్తూ వస్తూ ఉన్నాయి. ఇట్లాగా లోన సూక్ష్మ దేహంలో పడ్డటువంటి కర్మలు ఎంతకాలానికి కూడా అవి వగదిగే అవకాశాలు లేవు. ఇంకా పెరుగుతూ 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 ఉంటాయే తప్ప పూర్తిగా నశించే అవకాశాలు లేవు. అందువల్ల జీవితంలో ఏవైతే మనకు ప్రాప్తిస్తూ ఉన్నాయో వాటిని కూడా యోగమే, రెండింటి కలయిక, సంయోగం అంటాం కదా. ఈ ప్రకారంగా ఎన్నెన్నో జీవితంలో మనకి ప్రాప్తిస్తూ ఉన్నాయి, విడిపోతూ ఉన్నాయి, ప్రాప్తిస్తూ ఉన్నాయి, విడిపోతూ ఉన్నాయి. సంయోగము వియోగము, సంయోగము వియోగము. సంయోగంలో సంబరం, వియోగంలో వేదన. ఇది మానవుని యొక్క టోటల్ జీవితం. చిన్నప్పటి నుంచి మరణ పర్యంతం వరకు జీవితంలో ఎన్నో తటస్థిస్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, కలుస్తూ ఉన్నాయి. కొద్ది రోజులుండి మురిపిస్తూ ఉన్నాయి, ఆ తర్వాత మరపించి ఎక్కడో దృశ్యం లేకుండా అదృశ్యం అయిపోతూ ఉన్నాయి. ఇట్లా మన జీవితంలో చూస్తే ఎన్నెన్నో జీవితంలో మనం పొందినటువంటి అంశాలు ఉన్నాయి. అవన్నీ వీగిపోయి కరిగిపోయి కాలగర్భంలో కలిసిపోయిన విధానాలు. కాబట్టి ఈ ప్రకారంగా సంయోగంలో సంబరపడతాము, వియోగంలో వేదన చెందుతూ ఉంటాము. ఇది మన జీవన విధానం అంతా కూడా. మన జీవితంలోకి అనేకం వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సిరి సంపదలు అనేటువంటి అవి వస్తూ ఉంటాయి, తర్వాత కాలంలో అవన్నీ కూడా దిగి మళ్ళా పోతూ ఉంటాయి. ఆ ప్రకారంగా మరి బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ మన జీవితంలో తోడై కొద్ది కాలం పాటు ప్రయాణం చేస్తారు. తర్వాత మధ్యకాలంలో మళ్ళీ అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధంగా చూస్తే సంయోగాలు వియోగాలు జీవితం యొక్క సమగ్ర విధానము. చివరికి చూసినట్లయితే మనమన్నా వదిలిపెట్టి పోవాలి, లేదా అవి మన జీవన కాలంలో అవన్నా వదిలిపెట్టి పోయే విధానాలు ఉన్నాయి. ఏది కూడా జీవితంలో శాశ్వతముగా కలిసి ప్రయాణం చేసేవంటూ ఏముండవు. ఇదం కాష్టం నద్యాం వహత సంగతః సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదనా. ఇదం కాష్టం నదీ ప్రవాహం. ఆ ప్రవాహం రెండు కట్టెలు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కొద్ది లేకపోయిన తర్వాత నది రెండుగా చీలి ఉన్నదేమో,
మరి ఆ రెండు కట్టెలు రెండు చీలిపోయి వేరు వేరు పాయల్లోకి వెళ్ళిపోయాయి. నద్యాం వహత సంగత సంయోగాశ వియోగాశ. ఇట్లాగా చూస్తే జీవితంలో మనకు కూడా ఈ కాల ప్రవాహములో మధ్యలో కొన్ని తోడవుతాయి, కలుస్తాయి. కొద్ది కాలం మనతో పాటు కలిసి ప్రయాణం చేస్తాయి, ఆ తర్వాత మళ్ళా విడిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఎన్ని మనకు సంబంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఉన్నటువంటివన్నీ కూడా తర్వాత కాలంలో నిర్దాక్షిణ్యంగా కాలం తెగవేస్తుంది. ఎంత విలపించినా, ఎంత బాధపడ్డా కాలం అనేది ఊరుకోదు. కాలానికి కనికరం లేదు. ఎంత విలపించినా ఎవరిని కూడా వదిలిపెట్టదు. కాబట్టి ప్రకారంగా మనముండంగా మనతో పాటు సంయోగాన్ని పొంది కొద్ది కాలం పాటు మనతో ప్రయాణం చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది. మనం కూడా ఎంతోమందితో అనుసంధానం కలిగి, అనుబంధాలు కలిగి, అనురాగ ఆప్యాయతలతో పెంపొందింపజేసుకుని కొద్ది కాలం ప్రయాణం చేసి మనం కూడా అందరికీ కూడా టాటా చెప్పి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. మనం ఉండగా అవన్నా వెళ్ళిపోయేవిగా ఉంటాయి, అవండంగా మనమన్నా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి జీవితంలో ఏవి కూడా ఎవరు కూడా శాశ్వతముగా ఉండేటువంటివన్నీ ఏమి లేవు. ఏదో భ్రాంతి, భ్రమ, ఉరుకులతో పరుగులతో క్షణకాలం తీరిక లేకుండా, తిండి లేక, తీర్థం లేకుండా, నిద్ర లేకుండా, ఒకటే పరుగులతో మరి మానవులు ఎక్కడెక్కడయో మొత్తం కూడేస్తారు, సంపాదిస్తారు, అన్నిటినీ కూడా సమకూర్చుకుంటారు. జీవితకాలం మొత్తం కూడా కరగదీసి అన్నీ కూడా సమకూర్చి అవన్నీ వాళ్ళకి అన్నీ కూడా అప్పచెప్పేసి ఇక అక్కడి నుంచి నిష్క్రమించే విధానంలో సెలవు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. గత జన్మలలో చేసినటువంటి యొక్క అప్పులు ఏమన్నా తీరుస్తున్నామా అనేటువంటిది కనబడుతుంది. వచ్చిన జీవితం మనకి ఎలాంటి పరమార్థం లేదు, ధ్యానం లేదు, విచారణ లేదు, తత్వచింతన లేదు, ఇలాంటి ఆధ్యాత్మికత అనేటువంటిది లేకుండా ఎక్కడయా తీరిక మాకు ధ్యానం చేసే అవకాశం ఉందా, కాసేపు శ్రవణం చేసే అవకాశం ఉందా, పనులపై పనులు పడుతూ ఉన్నాయి, పరుగులు తీయిస్తూ ఉన్నాయని చెప్పేసి అని ఉన్న సమయమంతా కూడా వాటికే నివేదింపజేసి మొత్తం ఖర్చు పెట్టేసి కనుక కుటుంబం యొక్క సంబంధ వస్తువులు సంపాదించుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం, వనరులు సంపాదించుకోవడం, కూడబెట్టడం, బ్యాంకులు పెట్టడం, ఉన్నటువంటి యొక్క పిల్లకాయల చదువులు కానీ, వాళ్ళ పెద్ద చేయటం కానీ, పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, వాళ్ళకుండే వాళ్ళకి వీళ్ళకుండే ఉన్న ఆయువంతా మొత్తం కరుపుర బిల్లలాగా కరిగిపోయి చివరికి ఇక వయసు అయిపోయి వృద్ధాప్యం పైబడి వెళ్ళిపోతున్న పరిస్థితే ఈ లోకంలో చాలా వరకు కనపడతా ఉన్నది. ఇదంతా కూడా వియోగముతో చేరి ఉన్నటువంటి యొక్క సంయోగాలు కనుక సంయోగంలో సంబరం అన్నాం, వియోగంలో వేదన అన్నాం. ఇది జీవితంలో ఉన్నటువంటి సంతోషము, దుఃఖము, సంతోషము, దుఃఖము, సంతోషము, దుఃఖం. ఇవన్నీ కూడా రకంగా చూస్తే యోగాలే. కానీ పరమాత్మ చెప్పేటువంటి యోగం అవ్యయము, నాశరహితమై ఉన్నటువంటి యొక్క యోగము, సాక్షాత్ బ్రహ్మముతో అనుసంధానాన్ని పొందింపజేసేటువంటి యోగం ఇది. ఇలాంటి యోగాన్ని లోకంలో ఎంతోమంది మహాత్ములు శీలించారు, ఆచరించారు, అంతర్ముఖ ప్రయాణం చేశారు, బ్రహ్మముతో అనుసంధానాన్ని పొందారు. యత్ గత్వా న నివర్తంతే తద్ధామ పరమమ్మమ. ఏ స్థానం పోయిన తర్వాత మన జీవుడు తిరిగి రాడో అలాంటి ఆ స్థానాన్ని వాళ్ళు చేరుకుని వెళ్ళిపోయారు. రానటువంటి యొక్క విధానంగా బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అన్నారు. బ్రహ్మవేద బ్రహ్మమును గుర్తించాడా, బ్రహ్మమే అయిపోతూ ఉన్నాడు. దాన్ని జీవ బ్రహ్మైక్యము అనేటువంటిదిగా చెప్పుకొచ్చారు. ఈ విధముగా ఉన్నటువంటి ఆత్మతో బ్రహ్మముతో అనుసంధానం పొందేటువంటి యోగం అనబడే దాన్ని పరమాత్మ ఎక్కడ అవ్యయం, నాశరహితమై ఉన్నటువంటి
యోగము. ఎందుకంటే బ్రహ్మముతో ఎప్పుడూ కూడా జీవుడు అట్లాగే లీనం పొంది జీవ బ్రహ్మైక్య భావన పొందే విధానం కాబట్టి ఇటు యోగం అన్నాడు. యమం వివస్వతే యోగం ప్రోక్తవాన్. కాబట్టి ముందుగా నేను సూర్య భగవానునికి బోధించాను అని చెప్పి అన్నాడు. ఎందుకంటే ఆయన నుండే ఈ సృష్టి అంతా కూడా ఆరంభం అనేటువంటిది ఏర్పడింది. దీన్నే సూర్య వంశస్థులు అని చెప్పి అన్నారు. ఆ సూర్య వంశంలో పరంపరగా వచ్చినటువంటి యొక్క వాళ్ళందరూ కూడా ఈ విద్యను గ్రహించి ఉన్నారు అని స్వామి చెబుతున్నారు. ఇక్కడ వివస్వాన్మనవే ప్రాహ మనువిచ్వాకవే అబ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం యమం రాజర్షయ విదుహు. ఎందుకంటే రాజర్షులు, ఇక్కడ రాజర్షులు అని చెప్పనంటే మరి వాళ్ళు రాజ్యపాలన చేస్తూనే నిరంతరముగా జ్ఞానతత్వమునందు ఉంటూ ఆత్మావలోకనం చేసే విధానముగా ఉన్నారు కాబట్టి వారిని రాజర్షులు అని పేరు పెట్టారు. రెండవది బ్రహ్మర్షులు అని చెప్పిన వశిష్ఠాది మహాత్ములందరూ కూడా వాళ్ళు బ్రహ్మర్షులు. అరణ్యాలలో ఉండి తపస్సు చేస్తూ నిరంతరముగా బ్రహ్మమును అవలోకనం చేస్తూ ఉండేటువంటి వారు కాబట్టి వారిని బ్రహ్మర్షులు అని చెప్పని అంటారు. ఇక మరి దేవతాది లోకాలలో ఉంటూ బ్రహ్మమును అవలోకనం చేసేటువంటి వారిని దేవర్షులు అని అంటారు. నారద భగవానులు లాంటి వాళ్ళందరూ కూడా, బృహస్పతి ఇత్యాది వాళ్ళందరూ కూడా మరి బ్రహ్మమును అవలోకనం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వారిని దేవర్షులు అంటారు. ఈ భూలోకమున ఉన్నటువంటి వారు ఎలాంటి యొక్క అనుబంధాలు లేకుండా, తిరుబంధాలు లేకుండా, సాంసారిక విధానం లేకుండా నిరంతరముగా బ్రహ్మావలోకనం చేసేటువంటి వారిని బ్రహ్మర్షులు. రాజ్య పరిపాలన చేస్తూ జ్ఞానతత్వాన్ని అధ్యయనం చేసేటువంటి జనకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా రాజర్షులు అని చెప్పారంటారు. జ్ఞానస్య పారగమనాత్ ఋషి ఏ మహాత్మనాశ్రయించి శరీరాధి సంఘకోటి నెల్ల సంహరించి ప్రాభవనమునులు పార మహాత్మ్యమును పొంది తిరిగి రాకయుందురెలమి. వీళ్ళు బ్రహ్మర్షులు అని చెప్పనంటే, ఋషులు అని చెప్పనంటారు. ఋషి అని చెప్పనే పదము చాలా గొప్పది. అది జ్ఞానంపు తీరమును పొందినటువంటి వారిని ఋషులు అనేటువంటి మాటగా చెప్తారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః. ఋషులు క్షీణ కల్మష, సమస్త కల్మషాలు తొలగింపజేసుకుని వారు స్వరూపములో చేరిపోతూ ఉన్నారు, బ్రహ్మములో చేరిపోతూ ఉన్నారు. వారిని ఋషులు అన్నారు. జ్ఞానస్య పారగమన, జ్ఞానంపు తీరమును పొందినటువంటి వారు. ఏ మహాత్మునాశ్రయించి శరీరాధి సంఘకోటి నెల్ల సంహరించి అన్నాడు భాగవతంలో. శరీరాది అనగా అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము ఇత్యాది పంచకోశాలను లేకుండా చేసుకుంటారట వాళ్ళు. శరీరాధి సంఘకోటి నెల్ల సంహరించి ప్రాభవమునమునులు పార మహాత్మ్యమును పొంది తిరిగి రాకయుందురు. ఈ ప్రకారంగా మరి పంచకోశములు దాటి పంచకోశాతీతమై ఉన్నటువంటి ఒకనొక చేతనాత్మికమై, ఆనందాత్మికమై, సచిదానందాత్మికమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ఎవరైతే పొంది ఉంటారో వారికి ఈ పేరు వస్తుంది ఋషి అని చెప్పనే పదం. అది కేవలం విడిగా ఎవరో కూడా పెట్టుకుంటే సార్థకమయ్యేటువంటి యొక్క నామం కాదు. ఇది యోగ విధానములో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అన్నట్లుగా అష్టాంగ ప్రక్రియలు అవలంబన కలిగి స్వరూప స్థితిని పొంది బ్రహ్మము యొక్క అవలోకనం చేస్తూ ఉండేటువంటి వారిని ఋషులు అని చెప్పని అంటారు. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క నిర్వచనం మహాత్ములు చెప్పుకొచ్చారు. అందువల్ల పదాలు మనం వ్యవహారంలో పెట్టుకోవచ్చు, కానీ దాని యొక్క సార్థకమై ఉన్నటువంటి అంశం మనకు వచ్చే అవకాశం లేదు. యోగి, జ్ఞాని, ముని ఇవన్నీ కూడా ఒక్కొక్క
ఆచరణాత్మకముగా ఉన్నటువంటి విధానము నుంచి వాళ్ళకు ఆ యొక్క నామాలనే ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ పరమాత్మ భగవద్గీతలో సందర్భాన్ని అనుసరించి ఆ పద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మునేహే చాలాసార్లు వస్తాయంటే పదాలు ఇవన్నీ కూడా. యోగి అనే పదము, జ్ఞాని అనే పదం, ఋషి అనే పదం, ఇవన్నీ పరమాత్మ ఆయా సందర్భాలలో చెప్తూ ఉంటారు. అవన్నీ ఆచరణాత్మకముగా ఉన్నటువంటి వారికి మాత్రమే వర్తించేటువంటి అంశములు. ఇక్కడ రాజర్షులు విదుహు ఎరిగిరి. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళే ఈ విద్యను అధ్యయనం చేసినట్లయితే మరి ప్రజలందరూ కూడా వారి పాలనలో ఉంటారు కాబట్టి ఆ ప్రజల చేత కూడా రాజులు ఈ విధంగా దాన్ని ఆచరింపచేయించి అందరికీ కూడా చక్కటి సద్గతిని పొందింపజేసే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు బ్రహ్మర్షులు అని చెప్పి అన్నాం కదా, లేకుంటే అరణ్యాల్లో ఉంటారు. అరణ్యాలలో ఆచార్య స్థానంగా ఉండి వచ్చినటువంటి విద్యార్థులకు వాళ్ళు వేదాన్ని బోధిస్తారు. మనం చూస్తూ ఉంటాం పురాణాలలో కానీ సినిమాల్లో కానీ. ఆయా ఆశ్రమాలలోకి విద్యార్థులు వెళ్ళి అక్కడ ఉపనయన సంస్కారాలు గావించుకొని గురువు సన్నిధిలో 12 ఏళ్ళు ఉండి విద్యాభ్యాసం చేస్తారు. ఈ ప్రకారంగా మరి అరణ్యాలలో ఆ కాలాల్లో ఏకాంత ప్రదేశమునందు కుటీరాలు ఏర్పాటు చేసుకుని విద్యార్థులకు చక్కటి జ్ఞాన విధానాన్ని అందించే విధానముగా ఆచార్య స్థానంలో ఉండి వాళ్ళు చేసేవాళ్ళు. కానీ సర్వమానవుల చేత ఆచరింపజేయడానికి యోగ్యముగా ఉండేది ఎవరని చెప్పానంటే రాజులు. కనుక రాజుగా ఉన్నటువంటి వ్యక్తిలో మార్పు వచ్చినట్లయితే దాన్ని ప్రజానేకములో చక్కగా ఆచరణాత్మకముగా తీసుకొస్తాడు, శాసిస్తాడు. మీరు చేయాలి ప్రకారంగా, ఉదయం లెగవగానే ధ్యానం చేయాలి అనే విధానం. ఇప్పుడు మన భారతదేశం కూడా ఈనాడు చూస్తే యోగం యొక్క గొప్పతనాన్ని గుర్తించి యోగా డే అనేది ఏర్పాటు చేశారు. ఆ యోగా డే అనే పూట అందరూ మరి ధ్యానంలో కూర్చొని చేస్తారు. స్కూళ్ళల్లో కూడా పిల్లల చేత చేయిస్తారు. ఆఫీసులలో కూడా ఆ పూట చక్కగా వాళ్ళు ధ్యానం చేసే విధానంగా చేస్తారు. ఆ పూట చేశారయ్యా, రోజు చేస్తారా వాళ్ళు ఏమన్నా అనేదిగా ప్రశ్నలు కూడా ఆరంభం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి మనస్సులో ప్రవేశింపబడ్డట్లయితే ఎప్పటికైనా వాళ్ళు ఆ బీజం మొలకెత్తే అవకాశాలు ఉంటాయి. యోగా డే అనే విధానాలుగా ఆ పూట లాంఛనప్రాయంగా తప్పనిసరిగాను చేయాలని చెప్పాను. ఏదో రూపకంగా చేసినా కానీ మనస్సులో ఆ ముద్ర ప్రింట్ అవుతుంది కదా. ఆ పూట గంట, అరగంట, పావు గంట ఏదో కావచ్చు యోగా డే, లేదా ఆ పూట అంతా కావచ్చు. అట్లాగా మనస్సుని శ్వాస యందు పెట్టి ధ్యానం చేసే విధానంగా ఆచరించినప్పుడు వాని మనస్సులో ఆ ముద్ర పడుతుంది. ఒకవేళ ఆ పూటకి ఏమైనా చేసి దాన్ని ఆపేసినా కానీ తన మనసులో ఆ ముద్ర పడింది కాబట్టి ఏదో ఒక పూట అది జ్ఞాపకం వస్తుంది. దాన్ని ఆచరించడానికి అతనిలో మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనస్సులో పడ్డటువంటి యొక్క ముద్ర అది చెరిగిపోదు. అది ఏదో ఒక సందర్భంలో పుటకరిస్తుంది, మన దృష్టికి అది గోచరిస్తుంది. అరే ఆ పూట మనం ధ్యానం చేశాము, తర్వాత కాలంలో దాని విషయం పట్టించుకోలేదు. కాబట్టి ధ్యానం అనేది భారతదేశంలో అనేక మంది మహాత్ములు ఆచరిస్తూ ఉన్నారు, అనేక మంది యోగులు శీలిస్తూ ఉన్నారు. హిమాలయ పర్వతాలలో కూర్చుని వాళ్ళు చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయంగా మనస్సుకు వచ్చినప్పుడు తాను కూడా యోగం చేయాలనేటువంటి తలంపు మనసులో కలిగే అవకాశం ఉంటుంది. ఆ పూట నుంచైనా అతడు ఆ యోగా డే పూట చేసినటువంటిది బీజమాత్రంగా పడ్డటువంటి అంశాన్ని తన జీవితంలో అప్లై చేసుకొని రోజువారీగా ఏదో గంట, అరగంట ఉదయం సాయంత్రం కూర్చొని ధ్యానం చేసే అలవాటు వాడు పెట్టుకుంటాడు. ఎందుకంటే మనసులో పడ్డటువంటిది ఎప్పటికైనా అది మొలకెత్తుతుంది. భూమిలో ఎన్నో గింజలు ఉంటాయి. తొలకరి శునుకులు పడ్డప్పుడు, భూమి తడిసినప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి గింజలు మొలకెత్తుతాయి, మొక్కలు అవుతాయి, ఆ తర్వాత పెద్ద మానులు అవుతాయి. భూమిలో గింజలు ఉన్నాయి,
ఎప్పుడు మొలకెత్తుతాయంటే కొంచెం వాన పడాలి, భూమి తడవాలి, తడిస్తే లోన ఉన్న గింజలు మొలకెత్తుతాయి. అట్లాగా మనస్సులో కొన్ని ముద్రలు మనం కూడా పడేయవచ్చు. ఆ పూట నువ్వు చేయకపోయినా కానీ తర్వాత అయినా ఆ ముద్ర నీకు ఏదో సందర్భంలో జ్ఞాపకం వస్తుంది. నేను ఆ పూట వాళ్ళతో కూర్చొని ధ్యానం చేశాను, నేను ఆ పూట వాళ్ళతో ఉండి జపం చేశాను అనే ప్రకారం ఏదో కూడా జ్ఞాపకం వచ్చినప్పుడు దాని యందు పూర్తి శ్రద్ధ వహించి తాను ఆచరించడానికి ముందుకు వస్తాడు. కాబట్టి మనస్సులో ఏదో ఒక మంచి అలవాటుని మంచి తలంపుగా పడేసి ఉంచండి. అది ఏదో ఒక పూట నీకు మళ్ళా మొలకెత్తి మొక్కై పెద్ద మానుగా చక్కటి సద్గతిని పొందింపజేసేదిగా ఉంటుంది. దానికోసంగా పెట్టిందే. ఒక పూట చేస్తే తరింతారా, మోక్షం వచ్చేస్తుందా? కాబట్టి ఏమవుతుంది ఒక పూట చేస్తే అని కనుక ప్రభుత్వం అనుకుని ఉన్నట్లయితే ఇక ఆ పూట ఎత్తి పారేసి ఉండేది, అసలు యోగా డే అనేది ఉండేది కాదు. మనకి ఎన్నెన్నో పెడుతూ ఉన్నారు. ఆ డే అనే విధానాలుగా ప్రేమికుల డే అని, ఇట్లా అధ్యాపకుల డే అని చాలా ఉన్నాయి. కనుక అవన్నీ కూడా ఆయా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పాటించుకుంటూ ఉన్నారు. కనీసం మన భారతదేశం ఎంతో గొప్ప విధానంగా ఉన్నటువంటిది. భారతదేశం అంటేనే యోగ భూమి, జ్ఞాన భూమి అని చెప్పి అన్నారు. అందరూ తపో సంపన్నులు, తపస్సు చిన్నప్పటి నుంచే వచ్చినటువంటి విధానం. ఎక్కడ పడ్డా మనకు చూస్తే అందరూ కూడా ఆశ్రమాలలో ఈ ధ్యానాన్ని శీలిస్తూ ఉంటారు, నదీ ప్రాంతాలలో ధ్యానాన్ని ఆచరిస్తూ ఉంటారు. కనుక ధ్యానం చాలా జీవితాన్ని పవిత్రపరిచేటువంటి అంశము. సాక్షాత్తు భగవంతుడు తాను ఆచరించి కదా యోగాన్ని బోధించిన విధానం కూడా. పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైనది, భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి, అవియును నదియును బుద్ధియందు దిగించి, శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితములుగాగా, అన్నియును సంకలితములగనంచిత క్షేత్రజ్ఞునందు గూర్చిన వాడ, ఈ పరమధ్యానమేమి కథన నొలశనొక లోకమునకు కొండొక్క వింతలేక, విస్మయము పొందినామది వినగనర్హమేని వినిపింపవే నాకు ఇత్తెరంగు అని మీరు చూస్తే భారతం శాంతి పర్వం ఆరంభం కావటానికి ముందు ఉన్న సన్నివేశం ఇది. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ విశ్వంభరుడు, జగన్నాటక సూత్రధారి, అవతారమూర్తి, లీలామానుష విగ్రహుడు అయినటువంటి కృష్ణ భగవానుల వారు ఆయన ధ్యానం చేసినటువంటి అంశాన్ని మీకేమైనా ఓపిక ఉంటే చూడండి. భారతం శాంతి పర్వం ఆరంభం కావటానికి ముందు వచ్చే సన్నివేశం ఇది. ధర్మరాజుకి సందేహం కలిగింది, దుఃఖం పట్టింది. నా యొక్క రాజ్యాకాంక్ష కారణంగా ఎంతోమందిని యుద్ధరంగంలో కడతీర్చి వాళ్ళ శవాల మీదగా నడుచుకుంటూ వచ్చి సింహాసనం అధిష్ఠించాను. ఇంతమంది బంధువులు, స్నేహితులు, పుత్రులు, పౌత్రులు ఎంతోమందిని చంపి ఈ విధంగా రాజ్యం ఎక్కాల, ఈ రాజ్యం నాకు అవసరమా? ఏదో అతనిలో కలిగినటువంటి మనస్సు యొక్క బాధ, పశ్చాత్తాపం. సాత్వికులై ఉన్నటువంటి వారికి ఇలాంటివన్నీ సహజం. ఏదైనా చిన్న పొరపాటు అనే చేసినా కానీ ఎక్కువ శాతం వాళ్ళలో మదనం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే నల్లటి వస్త్రంపై పడ్డ మరకలు కనపడవు. తెల్లటి వస్త్రం మీద ఏ చిన్న మరక పడ్డా అది అట్లాగే కనపడుతుంది. ఆ ప్రకారంగా సాత్విక సంపన్నుడు కాబట్టి తాను ఈ యొక్క యుద్ధ విధానములో తన వలన అంతమయ్యారే అనేటువంటిది అతని మనసు లోపల చాలా బాధాకరమైనటువంటి యొక్క విషయం. చిన్నది జరిగినా కానీ వాళ్ళ పెద్దగా పశ్చాత్తాపాలు కలిగే అవకాశాలు ఉంటాయి. తప్పులు చేసుకుంటూ పోయేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి యొక్క పశ్చాత్తాపాలు ఉండవు. దుర్యోధనుడు ఎన్ని తప్పులు ఏ పూట వానికి మనస్తాపం కలిగింది లేదు. ఇంకా చేయలేకపోయానే అనే బాధ తప్ప వాడికి అయ్యో ఈ విధంగా చేశానే, పొరపాటు చేశానే, వాళ్ళని బాధించానే, హింసించిన కారణంగానే
పశ్చాత్తాపం వాడికి కలిగే అవకాశాలు లేవు. కానీ సాత్వికులై ఉన్నటువంటి వారికి ఏంటంటే ఏ చిన్నది జరిగినా కానీ ఎమ్మటి మనసు లోపల వాళ్ళకి బాధ ఏర్పడుతుంది. తన బాధ తీర్చుకోవడానికి కృష్ణ పరమాత్మ వారి వద్దకు వెళ్ళాడు. ఆ సందర్భంలో ఆయన గారు ధ్యానముద్రుడై శనుముద్రుడై ధ్యానములో అట్లాగా నిశ్చల మనస్సు కలిగి యోగతత్వములో బ్రహ్మతత్వములో లీనమవుతూ ఉన్నాడు. ఏ విధముగా పరమశివుడు కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే దక్షిణామూర్తి పరమశివుడు ఏ ప్రకారంగా ధ్యానముద్రలో ఉండి తత్వాన్ని బ్రహ్మమును అవలోకన చేసే విధానముగా ఉన్నాడో అట్లా మరి కేశవుడు కూడా పరమాత్మ కూడా ఆయన ధ్యానం అనేటువంటి దాన్ని శీలించాడు. ఎట్లా ఉందా ధ్యాన విధానం అనే మాటకి భారతం బోధిస్తున్నది. పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది. పంచాత్మికంబైన పవనం నిగృహీతమైనది అనగా ఎప్పుడైతే మనస్సుని ఆలోచనల్లోకి పోకుండా మనం సంయమనం చేస్తామో ఈ మనస్సును మనం ఆపటం కారణంగా ఈ శ్వాస అనేది కూడా సనగిలుతుంది. ఎంతెంత మనసు నిశ్చలమవుతుందో ప్రశాంతతకు వస్తుందో అంతంతగా ఈ శ్వాస గమనం కూడా తగ్గుతుంది అని చెప్పని అన్నారు. కాబట్టి ప్రకారంగా ఈ మనస్సు శ్వాస అనగా ప్రాణం ఊపిరి దీన్ని సోహం హంస అజపానమ గాయత్రి అని చెప్పనంటూ ఉన్నారు. ఆ ధ్యానమునందు ఈ మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఏర్పడ్డటువంటి దానినే మహాత్ములు యోగ సమాధి అంటారు. మనో అనిలములు చలనము ఉడుగకగాని గోచరము కాదు, అదియు బిందువు చాంచల్యమడుగకున్న నిశ్చలంబులు కావు వినిశ్చితాత్మ అని అమ్మవారు సీతమ్మవారు చెప్పే మాట సీతారామాంజనేయులు. మనో అనిలములు చలనము ఉడుగకగాని గోచరము కాదు. ఆ బ్రాహ్మీ సంబంధ ఆత్మ సంబంధ అనుభవం అనేది రావటం అని చెప్పనంటే మనో అనిలము మనస్సు అనిలము శ్వాస రెండు పూర్తిగా ఆగిపోయిన విధానం దాన్ని యోగ సమాధి అనేదిగా మహాత్ములు చెప్పుకొస్తూ ఉన్నారు. కేవలం మనస్సు ఆగటమే కాదు, మనస్సు ఆగాలి, రెండోది శ్వాస కూడా ఆగుతుంది. ఈ రెండింటి కలయిక రెండు కూడా నాలుగవ అనుభవముగా ఉన్నటువంటి ఇది యోగ సమాధి అంటారు. నాలుగవ అనుభవం దాన్ని తురియం అంటారు. మూడు అనుభవాలు మనకున్నాయి. ఇది ప్రకృతి ద్వారా ఏర్పడ్డాయి, స్వాభావికముగా వచ్చే స్వతసిద్ధముగా ఉన్నాయి. ఈ మూడు ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవితంలో అనుభవ రూపకంగా ఆస్వాదిస్తూనే ఉన్నారు. ఏమిటా మూడు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అన్నారు. జాగ్రత్త అనగా ఇంద్రియ వ్యాపారం, స్వప్నము అంటే మనస్సు యొక్క సంబంధ ఆలోచన వ్యవహారం, సుషుప్తి అని చెప్పినట్టు మనస్సు పనిచేయకుండా ఉన్నటువంటి విధానం. ఈ మూడు కూడా మనకు జీవితంలో అనుభవంలోకి వస్తూ ఉన్నాయి. అనగా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. అవస్థాత్రయ అతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అని శంకరుల వారు విజ్ఞాన నౌకలో బోధిస్తారు. అవస్థాత్రయ అతీతం యోగ సమాధానపడేటువంటి అంశమాట. అవస్థాత్రయ ఈ అవస్థాత్రయానికి అతీతముగా ఉన్నటువంటి విధానం దాన్ని యోగ సమాధి బ్రాహ్మీ అనుభవం అంటారు. ఎందువల్ల అవస్థాత్రయ అతీతము అని చెప్పనంటే ఈ మూడు కూడా జాగ్రత్త అనేది స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్న అంశం, స్వప్నము అనేది సూక్ష్మ దేహము యొక్క సంబంధమై ఉన్న అంశం, సుషుప్తి అనేటువంటిది అజ్ఞానం యొక్క కారణదేహం యొక్క సంబంధమై ఉన్న అంశం. కనుక స్థూల దేహం అనగా పార్థివ దేహం
పంచభూతాత్మిక దేహం దీంతో అనుసంధానం పొంది ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్త అవస్థను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు లయమవుతాయో ఈ స్థూల దేహంతో సంబంధం ఊడిపోతుందో లోనున్న సూక్ష్మదేహం వాసనాత్మకమై ఉన్న సూక్ష్మదేహం సంబంధం పడతాం కాబట్టి అనేకమైనటువంటి యొక్క స్వప్నాలు అక్కడ గోచరించే విధానం ఉంటుంది. దానిని స్వప్నావస్థ అన్నారు. ఇంద్రియాత్మకమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం కూడా విశ్రమించిందా అని చెప్పనంటే జీవ ఉపాధి ఉన్నటువంటి అజ్ఞానముతో మనం సంబంధం పడ్డప్పుడు అది సుషుప్తి అవస్థ అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఈ మూడు కూడా ఏమిటంటే ఈ త్రిదేహముల యొక్క సంబంధమై ఉన్నటువంటివి. జాగ్రత్త అనేది స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి అంశం, స్వప్నం అనేది సూక్ష్మదేహం యొక్క సంబంధమై ఉన్న అంశం, సుషుప్తి అనేది అజ్ఞానం యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశం. కాబట్టి ఈ మూడు కూడా మనకు మోక్షం కాదు, ఈ మూడు బంధ విధానాలుగా ఉన్నటువంటి. కనుక స్థూల దేహము బంధించేది, సూక్ష్మదేహం బంధించేది, కారణదేహం బంధించేది. కనుక ఈ జీవుణ్ణి భవసాగరంలో నెట్టివేసే విధానం, ఈ మూడింటికి సంబంధం లేకుండా ఉన్న మరొక అనుభవం, దానినే మహాత్ములు యోగ సమాధి అని చెప్పి అన్నారు. దానికోసంగానే వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, వివేక చూడమని, మహావాక్య దర్పణం, ఉపదేశ సహస్రి, వేద పంచదశి, నైష్కర్మ సిద్ధి ఏమన్నా తీసుకోండి, అన్నీ కూడా మరి ఈ జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యోగ సమాధి అనబడేటువంటి. మనం గతంలో కూడా 2వ అధ్యాయంలో స్వామివారి సమాధి యొక్క సంబంధమైన ప్రస్తావన చేయటము, దాని విషయం అర్జునుడు తన సందేహాన్ని వ్యక్తపరచటము, ఏమి సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం, సమాధి అందున్నటువంటి వారి లక్షణం ఏమిటి, ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా ఉంటాడు, వాడి విధానాలు ఏమిటి అని ఆ సమాధి యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశం మీకు 2వ అధ్యాయంలో పరమాత్మ ప్రస్తావనతో అర్జునుడు ప్రశ్న వేస్తే ఆ సమాధి, యోగ సమాధి ఎట్లా లభిస్తుందో అనే అంశం మీద పరమాత్మ తన యొక్క ప్రసంగాన్ని ఆరంభం చేసి 2వ అధ్యాయం చివరిదాకా అది కొనసాగించుకుని చివరిలో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి స్థిత్వాశ్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం మృత్యుదని చెప్పి ముగింపజేశారు. ఏషా బ్రాహ్మీ స్థితి, అయ్యా ఇదంతా కూడా బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి స్థితి అని చెప్పి అన్నారు. ఇలాంటి ఈ స్థితిని పొందినటువంటి వారు తిరిగి మరల మోహానికి గురికారు. నైనాం ప్రాపి విముహ్యతి స్థిత్వాశ్యాం అంతకాలే. కనుక వారు జీవితం ఉన్నంతకాలం బ్రహ్మమును అవలోకన చేస్తూ జీవన ముక్తులై ఉంటారు. ఆ తదనంతరం విదేహ ముక్తులై బ్రహ్మములో విలీనమైపోతారని చెప్పిన అంటారు. దాన్ని యోగ సమాధి అనబడేటువంటి అంశం ఉద్దేశించి అనేక మంది సాధువులు, సన్యాసులు, వితేశ్వరులు, ప్రవరాజకులు, విద్వసత్తములు, విదుషీమనులు, యోగులు, జ్ఞానులు అందరూ కూడా దానిని ఉద్దేశించే వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అలాంటి ఆ యోగ సమాధి అనబడేటువంటి అంశాన్ని గురించి బోధిస్తూ ఏమిటయ్యా అంటే మనస్సు శ్వాస రెండూ పూర్తిగా ఆగిపోయి ఉన్నటువంటి అంశము అని. కేవలం శ్వాస మాత్రమే ఆగిందనుకోండి దాన్ని మరణావస్థ అంటారు. మనస్సు మాత్రమే ఆగింది అంటే దాని సుషుప్తి అవస్థ అంటారు. ఈ రెండు కలిసి ఆగినటువంటిది ధ్యాన విధానములో దాని యోగ సమాధి. పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అన్నాడు. భవత్తు ఇంద్రియములు మనమునందాగబడ్డవి. అట్లాగా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలట మనస్సులో పూర్తిగా లయమైపోయాయట. అవియును నదియును బుద్ధి ఎందు దిగించి అజ్ఞాన కర్మేంద్రియాలు మనస్సు మొత్తం తీసుకుపోయి బుద్ధిలో లయింపజేశాయట. శుద్ధమైన నాలవ తెరవన లోలతారహితములుగాగా అన్నియును సంకలితములగా నంచి తచ్ఛత్రజ్ఞునందు గూర్చినవాడ. ఈ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ఈ ప్రాణవాయువులు మొత్తం తీసుకుపోయి ఆ యొక్క క్షేత్రజ్ఞుడు బ్రహ్మము, క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మ,
క్షేత్రజ్ఞం చాపి మా విద్ధి సర్వక్షేత్రేషు భారత. అర్జున, ఆ క్షేత్రములలో ఉన్నటువంటి ఒక క్షేత్రజ్ఞుణ్ణి నన్నుగా తెలుసుకొను అని పరమాత్మ అన్నాడు. అలాగా బ్రహ్మమును లయింపజేసి ఉన్నటువంటి స్థితిని చూసి ధర్మరాజుల వారు చాలా ఆనందపడి సంతోషపడి పరమాత్మ యోగ సమాధి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన అడుగుతాడు, నొలసె నొకలోకమునకు కొండొక్క వింతలేక విస్మయము పొందెనామది వినగనర్హమేని వినిపింపవే నాకు ఇత్తెరంగయ్య. నాకేదన్నా ఇలా ధ్యానం ఏమి ఎనదగును, నాకు చెప్పదగును అనిపిస్తే నాకు ఈ విషయాన్ని బోధించమని చెప్పి అడుగుతాడు. ఈ ప్రకారంగా చూస్తే మరి పరమాత్మ తన యోగతత్వాన్ని శీలించాడు, యోగేశ్వరుడుగా ఉన్నాడు, యోగతత్వాన్ని అవలోకనం చేశాడు. బ్రహ్మమును చక్కగా సునాయాసముగా ఆనందంగా ఉండే విధానాలని ఆయన ఆస్వాదించాడు కాబట్టే మనకు ఆ తత్వాన్ని ఇక్కడ యోగతత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు. కనుక యోగం చాలా గొప్పది. ఈ యోగాన్ని శీలించటం వల్ల ముందుగా వచ్చేటువంటివి ప్రయోజనాలు, ప్రాథమిక ప్రయోజనాలు. శరీరం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే మనస్సుని నిశ్చలపరచి అంతర్ముఖము చేసి ఆత్మకు దగ్గరగా, ఆత్మకు సన్నిహితముగా హంస యొక్క ఆశ్రయం ద్వారా చేసినట్లయితే మరి ఆ మనసు యందు ఆత్మ యొక్క ఆనందం ప్రసరింపబడుతుంది. శరీరములో అనేకటువంటి ధాతువులు చక్కగా ప్రసరింపబడి మంచి ద్రవాలు స్రవించే అవకాశం ఏర్పడుతుంది. దానివల్ల శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. శరీరములో రుగ్మతలకు హేతువులై ఉన్నటువంటి కణజాలం అంతా కూడా అంతరింపజేయబడి శరీరాన్ని ఆరోగ్యవంతముగా, కాంతివంతముగా, తేజోవంతముగా చేయగలిగే విధానం ఒక యోగానికి మాత్రమే ఉన్నది. అందువల్ల పరమాత్మ చాలా సందర్భాలలో కూడా తస్మాత్ యోగి భవార్జున, యోగివి కావయ్యా అని చెప్పి అంటూ ఉంటాడు. కాబట్టి ఆ యోగం యొక్క విధానాన్ని గురించి ఎంత గొప్పగా మీకు రాబోయే అధ్యాయాలలో ఆత్మ సంయమ యోగం లాంటి అధ్యాయాలు చెప్తారో మనం గమనించవచ్చు. కాబట్టి ప్రకారంగా తాను ఆచరించే మనకి ఈ విషయాలు ఆయన బోధిస్తూ ఉన్నాడు. సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు. సానబట్టిన భోగి, ఇప్పుడు ఒక ఇనప వస్తువు ఉందనుకోండి, అది మట్టిలో పడి బాగా తుప్పట్టిపోతుంది. దాని తుప్పు రాలగొట్టాలంటే అగ్నిలో బాగా తప్పం చేయాలి. బాగా సుత్తి పెట్టి కొడితే ఆ తుప్పంతా రాలి బాగా అది మంచిగా ఉపయోగ వస్తువుగా అవుతుంది. ఆ ప్రకారంగా సకల జీవులు కూడా ఈ అజ్ఞానం అనబడేటువంటి దాంట్లో పడి తుప్పు పెట్టిపోయారట. అదంతా రాలగొట్టడానికే భగవంతుడు మానవులకు యోగం అనేటువంటి యొక్క అంశాన్ని బోధించినటువంటి విధానం. సానబట్టిన భోగి జ్ఞానయోగి అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫల పరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఎందరి గురుడు. కృష్ణం వందే జగద్గురు. గురువునాం గురుహు, లోపల ఎంతమంది గురువులు ఉన్నారు అందరికీ కూడా గురువై ఉన్నటువంటి జగద్గురు. కాబట్టి కృష్ణ పరమాత్మ వారిని జగద్గురువు, కృష్ణం వందే జగద్గురు. సమస్త వేద శాస్త్రాలని అధ్యయనం చేసి సమస్త శాస్త్రాల సారాన్ని ఆయన పిండి మనకి భగవద్గీత అనే అంశాన్ని అందిస్తూ ఉన్నారు. సమస్త శాస్త్రాలు ఆయన గారు బోధించి సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతిః జ్ఞానం అపోహన వేదైశ్చ సర్వైః అహం వేదవేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం. సమస్త వేదాలు ఎరిగి ఉన్నాను అన్నాడు.
వేదాంతకృతో లోకానికి వేదాంతం నేను అందిస్తున్నాను అన్నాడు. ఉపనిషత్తులు అందించింది ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడే. ఈశకేన కట ప్రశ్న ముండమాండిక్య ఐతరేయ తైతరేయ ఇలాంటి గ్రంథాలన్నీ కూడా ఈశ్వరుని యొక్క ప్రోక్తమై ఉన్నటువంటి అంశాలు. అవి మనం స్వతసిద్ధంగా అర్థం చేసుకోవాలంటే మనకంత జ్ఞానం లేదు, పరిచయం లేదు, లోనకు పోయే అవకాశాలు లేవు. కాబట్టే మరి ఆ సర్వేశ్వరుడే, భగవంతుడే ఉపనిషత్తులలో ఉన్నటువంటి యొక్క అంశాలని సరళీకృతం చేసి సులభముగా అర్థమయ్యే రీతిలో భగవద్గీత అనేటువంటి యొక్క అంశాన్ని మన ముందు ఆయన ఆవిష్కరింపజేస్తూ ఉన్నాడు. సర్వోపనిషదో గావ, సమస్త ఉపనిషత్తులను సారముగా పిండి మనకి ఆయన అందిస్తూ ఉన్నాడు. కాబట్టి మీకు భగవద్గీత ప్రతి అధ్యాయం చివరిలో ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని చెప్పి అంటారు. అందువల్ల ఆ జ్ఞానాన్ని సరళం చేసి సులభం చేసి మనకి కర్మ విషయం కావాలా 3వ అధ్యాయం చూసుకో, జ్ఞాన విషయం కావాలా 4వ అధ్యాయం చూసుకో, ఆత్మ సంయమ విషయం కావాలా 5వ 6వ అధ్యాయం చూసుకో, అక్షర పరబ్రహ్మ విషయం కావాలా 8వ అధ్యాయంలో ప్రవేశించు, భగవత్ సంబంధ విభూతి విషయం కావాలా 10వ అధ్యాయం తీసుకో, భగవంతుని విశ్వరూపం దర్శించే ఉద్దేశం ఉందా 11వ అధ్యాయంలో ప్రవేశించు, నీకు భక్తి యొక్క సంబంధమై ఉన్న అవగాహన కావాలా 12వ అధ్యాయం తీసుకో, క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడు జ్ఞానము జ్ఞేయము ప్రకృతి పురుషుడు అనేటువంటి విషయాలు నీకు అవగాహన కావాలా 13వ అధ్యాయం తీసుకో, ఏమి గుణములు సాత్విక రాజసిక తామసిక వాటి ప్రభావాలు ఏమిటనే విషయం నీకు అవగాహన కావాలా 14వ అధ్యాయం తీసుకో, పురుషోత్తమ ప్రాప్తి పొందేటువంటి యొక్క విధానం గల విషయం కావాలని 15వ అధ్యాయం. ఇట్లా చూస్తే మీకు అన్నీ కూడా డివైడ్ చేసి ఏదో ఒక్కొక్క అంశాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో స్వామి చెప్పాడు. కాబట్టి మరి సమస్త మానవాళికి ఆయన జగద్గురువు కాగలిగాడు. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపజేయు అనిమిషగతులకు అభ్యాసయోగి తానే తానే ఇందరి గురుడు. స్వామివారు జగద్గురువై తత్వాన్ని బోధిస్తూ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ. సూర్య భగవానునికి బోధించాను, ఆయన మనువుకు బోధించాడు, మను విశ్వాకునికి బోధించాడు. ఏవం పరంపరా ప్రాప్తం లోకంలో ఈ జ్ఞానం యోగం పరంపరగా వస్తున్నదనే అంశాన్ని 4వ అధ్యాయ విధానంగా స్వామివారు అనేక అంశాలు దీంట్లో వస్తాయి. ఈ జ్ఞానయోగంలో 4వ అధ్యాయంలో స్వామివారి గురు పరంపరా సిద్ధాంతము, తర్వాత అవతార సిద్ధాంతము, మరి ఆ వర్ణ విధాన సిద్ధాంతము, జ్ఞాన విధాన సిద్ధాంతము, యజ్ఞము, జ్ఞానము అనేక అంశాలు ఉన్నటువంటి జ్ఞానయోగంలో వస్తాయి. వాటిలో మనం దర్శిద్దాం. స్వామివారు ఏం చెబుతారో ఆలకిద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.